ఈ నెల 18న హుజూర్ నగర్లో స్థానిక ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించే వికలాంగుల కృతజ్ఞతా మహాసభను విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేంద్ర మల్లారెడ్డిలు అన్నారు. హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వికలాంగుల పెన్షన్ 3016 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఒక్కరు మాత్రమేనన్నారు. స్కీమ్ కానీ మేము అడగకుండానే మాకు ఎన్ని సంవత్సరాలు తెలియజేసినా కూడా ఈసారి మేము అడగకుండా కేసీఆర్ గారు మాకు ఇచ్చారు. ఇంకా జూనియర్ న్యాయవాదులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, మెడికల్ స్కీమ్ కానివ్వండి, ఎన్నో స్కీమ్స్ కేసీఆర్ గారు మాకు ఇచ్చారు. కాబట్టి వారికి రుణం మేము ఈ రకంగా మాకు ఈ బైఎలక్షన్లో తీసుకునే అవకాశం మాకు కలిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తేనే అభివృద్ధి ఉంటుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే ఇక్కడ అభివృద్ధి జరగదు. ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో మంత్రివర్యులు కానివ్వండి, స్కీమ్స్ కానీ ఎన్నో కన్ఫర్మ్ చేశారు. కేసీఆర్ అభివృద్ధిని చూసి ఇక్కడ అదేవిధంగా లోకల్ న్యాయవాదులకు కూడా ఇక్కడ పారదర్శక వాళ్ళకి వాళ్ళ జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు విషయం వాటి గురించి కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు పరిష్కారం చేద్దామని చెప్పాము. వాళ్ళు మా మీద నమ్మకంతో మాస్టర్ వాళ్ళు నామినేషన్ చేస్తున్న అభ్యర్థులతో కూడా చాలా ఉపయోగించుకోవడం జరిగింది. వాళ్ళు పూర్తిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి మెజార్టీ పార్టీషన్ సభ్యులు మాతో ఉన్నారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.